యుద్ధం అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం ట్రంప్ సంచలనమైన ప్రకటన అయితే చేశారు. ఇక ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు సిద్ధం అనంతగిరి హిల్స్లో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ మరి తెలిపారు. దీని గురించి ఒకసారి చూద్దాం. ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు సిద్ధం అనంతగిరి హిల్స్లో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెడతాం. ట్రంప్ అంటే ప్రధాని మోడీకి భయం. మోడీ దుర్మార్గాలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నాం అని చెప్పారు. ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ తొలిసారి స్పష్టం చేశారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు పెట్టనున్నట్టుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ దుర్మార్గాలన్నీ ఒక్కొక్కటిగా బయటపెడుతున్నామని వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని డీసీసీ చీఫ్లకు రాహుల్ గాంధీ సూచించారు. తెలంగాణలో పార్టీ ప్రభుత్వం కలిసి మంచిగా పనిచేస్తున్నాయని రాహుల్ కితాబిచ్చారు. సామాజిక అంశాలపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో జరిగిన ఏపీ తెలంగాణ డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమానికి ఇవాళ రాహుల్ గాంధీ హాజరయ్యారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణలో జనగణన పూర్తి చేసి బీసీ జనాభా తేల్చిన కేంద్రం వారికి రావాల్సిన రిజర్వేషన్లపై తాత్సారం చేస్తుందని దీన్ని పార్లమెంట్ వేదికగా ప్రశ్నిస్తామన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రైవేట్ బిల్లును లోక్సభలో ప్రవేశపెడతామన్నారు. ప్రధాని మోడీ అనుసరిస్తున్న విదేశాంగ విధానం సక్రమంగా లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఇరాన్ లాంటి పరిస్థితులు దేశానికి రాకుండా ఉండాలన్నారు. మోడీ ప్రభుత్వం చర్యల వల్ల ఇండియాలో యుద్ధం వచ్చే పరిస్థితులు వస్తాయని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్తో ప్రమాదం ఉందన్నారు. ప్రధాని మోడీ అనుసరిస్తున్న విదేశాంగ విధానంలో లోపభూయిష్టంగా ఉందని, ఈ విదేశాంగ విధానం వల్ల భవిష్యత్తులో భారత్కు భారీ నష్టమైతే చేకూరే అవకాశం ఉందని చెప్పి రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తాను ప్రధానమంత్రిగా సిద్ధంగా అవడానికి సిద్ధంగా ఉన్నానని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కావచ్చు, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుంది, తాను ప్రధానమంత్రి అవుతాననే ఆశాభావాన్ని కూడా రాహుల్ గాంధీ అయితే వ్యక్తం చేయడం అయితే జరిగిందని కూడా స్పష్టం చేశారు. ఇక అదేవిధంగా చూసుకుంటే దేశం కోసం రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యమని మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే చాలా పట్టుదలతో ఉన్నారు. మనకు తెలుసు రేవంత్ రెడ్డి గురించి. రేవంత్ రెడ్డి అనుకుంటే ఏదైనా సాధిస్తారు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి అంత చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే అంత ఆత్మవిశ్వాసం ఆయనకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడించడానికి కారణం కేవలం మరి రేవంత్ రెడ్డి యొక్క దూకుడుతనము, ఆయన యొక్క వ్యూహము, ప్రతి వ్యూహము అని కూడా మనం భావించవచ్చు. ఇక అదేవిధంగా సోనియా గాంధీ పేరుతో తెలంగాణ అధికారంలోకి వచ్చాం. మోడీపై రాజీ లేని పోరు వల్లే రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత అయ్యారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేయడాన్ని మనమైతే గమనించవచ్చు. ఇక వికారాబాద్లో దేశం కోసం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యమని తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వికారాబాద్లోని హరిత రిసార్ట్స్ వేదికగా తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘటన సృజన్ అభియాన్ అనే నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు 10 రోజుల శిక్షణా శిబిరాన్ని అయితే నిర్వహించారు. ఇక రేవంత్ రెడ్డి ఇంకేం మాట్లాడారో కూడా చూద్దాం. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా జీవితంలో తాను ఎప్పుడూ పైరవీలు చేయలేదన్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. పైరవీలు చేయలేదని చెప్పారు. గతంలో ప్రజా సమస్యలపై గళం విప్పిన తనపై కేసులు నమోదు చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తాను ఎప్పుడూ కూడా పైరవీలు లాంటివి చేయలేదన్నారు. ప్రజా సమస్యలపై గళమెత్తితే తన మీద కేసులు పెట్టారని చెప్పి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆదివారం కూడా తాను కోర్టుకు వెళ్ళి వచ్చానని తెలిపారు. ఈ 19 ఏళ్లలో జడ్పీటీసీ నుంచి సీఎం వరకు అన్ని పదవులు చూశారని తెలిపారు. ఈ క్రమంలో పార్టీ పదవులు సైతం నిర్వహించారని చెప్పుకొచ్చారు. అయితే ఎమ్మెల్యేగా తాను మంచి అనుభవం సంపాదించానని వివరించారు. ఈ క్రమంలో తనపై
అనేక కేసులు పెట్టారని, పరువు నష్టం దావాలు కూడా వేశారని వెల్లడించారు. దేశం కోసం తమ కోసం రాహుల్ గాంధీ ప్రధాని కావాలని స్పష్టం చేశారు. సోనియా గాంధీ పేరుతో తెలంగాణ అధికారంలోకి వచ్చామన్నారు. 5 ఏళ్లు చేసిన పోరాటాల వల్ల రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేత అయ్యారన్నారు. దేశం కోసం రాహుల్ గాంధీ ప్రధాని కావాలని, దేశంలో అనేక సమస్యలపై రాహుల్ గాంధీ పోరాటం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అనేక విషయాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ అధ్యక్షురాలు వై షర్మిల, అలాగే ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు రాహుల్ గాంధీ తాను సిద్ధమంటే ఎటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నట్టుగా మనమైతే నిన్న మాట్లాడిన మాటల గురించి అయితే మనం గమనించవచ్చు. ఇక అదేవిధంగా వారిని టచ్ చేస్తే బుల్డోజర్లతో వస్తా కేంద్ర మంత్రి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. దాని గురించి కూడా చదువుదాం. హైదరాబాద్ నగరంలో హైడ్రా పేదల ఇళ్లను కూల్చుతోందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహంతో వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రధాని ఆవాస్ యోజన కింద 4 కోట్ల ఇళ్లను నిర్మిస్తే తెలంగాణలో కాంగ్రెస్ మాత్రం కూల్చివేతల ప్రభుత్వంగా మారిందని బండి సంజయ్ విమర్శించారు. హైడ్రాకు పెద్దవాళ్ల ఇళ్లు కనిపించడం లేదని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. మరి కేవలం పేద ఇళ్లు మాత్రమే కూల్చుతున్నారన్నారు. కామారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో ఉన్న ఎన్ని ఇళ్లు కూల్చివేశారో లెక్కలు తీయడానికి సిద్ధమా అని బండి సంజయ్ సవాల్ విసిరారు. బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పేరుతో పేదల ఇళ్లను కూల్చేస్తే పెద్దల ఇళ్లను బుల్డోజర్తో కూల్చివేస్తామని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ ఒడ్డున గాంధీ విగ్రహం పేరిట ఖమ్మంలో భూదాన్ పేదల ఇళ్ల కూల్చివేతలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్. హిందూ సమాజం జాగృతం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. హిందువులు రోడ్ల మీదకి వచ్చి కాంగ్రెస్ మజ్లిస్ పార్టీల మెడలు వంచాల్సిందే అని అన్నారు. ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి దాడులను భరిస్తామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం బొట్టు పెట్టుకుని దేవుడిని మొక్కడంతో సరిపోదన్నారు. దేవాలయాలపై దాడులు జరిగినప్పుడు స్పందించని వాడు హిందువే కాదని బండి సంజయ్ మరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తీవ్ర వ్యాఖ్యలు అనుకోవాలి కానీ బొట్టు పెట్టుకుంటే సరిపోదు, కేవలం మనసులో ఉంచుకోవాలి. ఆ రకంగా మరియు బొట్టు పెట్టుకున్నవాడు బయటికి అన్యాయం జరిగినప్పుడు హిందువులకు బయటకు వచ్చి రానివాడు నిజమైన హిందువు కాదని బండి సంజయ్ అయితే తెలిపారు. ఇక అదేవిధంగా